ఇక్కడ వెంకటేశ్వరరావు ఇల్లు ఎక్కడ? వెంకటేశ్వరరావా? నిన్న ఎక్కడండి? ఈరోజు ఏమో ఎక్కడో తెలియదండి. నేను అడిగింది అది కాదు, వెంకటేశ్వరరావు ఇల్లు ఎక్కడా అని. ఇల్లు ఎక్కడండి? నిన్న ఎక్కాడు కదా, ఈ రోజు ఎక్కడెక్కడో తెలియదు కదా. నేను అడిగింది అర్థమైందా? వెంకటేశ్వరరావు ఇల్లు ఎక్కడా అని అడిగినా. వెంకటేశ్వరరావు ఇల్లు ఎక్కడని తెలిసి చెప్తున్నాను కదండి. ఎక్కలేదు. నిన్న ఎక్కాడు, ఈ రోజు ఎక్కలేదు. ఎక్కడ? నీకు బుర్ర సరిగా లేదా? అలా అంటుందండి. మీరు అడిగితే వెంకటేశ్వరరావు ఇల్లు ఎక్కడా అంటున్నారు కదా. ఎక్కాడు కదా నిన్న. వెంకటేశ్వరరావు ఇల్లు ఎక్కడా అని అడిగినా. ఎక్కాడండి, నిన్న ఎక్కాడండి. ఎక్కలేదండి. ఎక్కలేదు. నేను అడిగింది అదా? వెంకటేశ్వరరావు ఇల్లు ఎక్కడా అని అడిగి. ఎక్కడండి? ఎక్కడెక్కడండి? సరే, నేను ఏం అడిగినా అర్థమైందా? వెంకటేశ్వరరావు ఇల్లు ఎక్కడా అంటున్నా. నిన్న ఎక్కిందండి. ఈరోజు ఎక్కడ ఎక్కుతాం నాకెవరికా? ఇంకా అడిగేది అర్థమైతలేదా? తెలియలేదా? నేను వెంకటేశ్వరరావు ఇల్లు ఎక్కడా? పోవాయా, ఆయన ఎక్కడో నాకెవరికా? వెంకటేశ్వరరావు ఇల్లు ఎక్కడ అంటే ఎత్తాడు దిగుతాడు. తెలియలేని ముసలివాడు ఉన్నాడు. ఏమంకుల్ ఏమడుగుతారు మా తాతని? వెంకటేశ్వరరావు ఇల్లు ఎక్కడా? అయ్యా అంకులా, ఆయనకి యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, ఇంకా ఇల్లు ఎక్కడైనా. అంకుల్ అర్థం కాలే, ఆయన ఇంకా అస్సలు ఇల్లు ఎక్కడు. మావాడు ఏమంటాడు? వాడు నీ కొడుకా? చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇంతకు మావాడు ఏమన్నాడు పోయి? వెంకటేశ్వరరావు ఇల్లు ఎక్కడ అని అడిగినా. మీ ఓడేందా? యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, ఇంకేడికి ఎక్కుతాడు, ఇంటి మీదకి ఎక్కుతాడు, దిగుతాడు అంటాడు. ఏమైందా మీ ఓడాడు? ఇచ్చోడా? వెంకటేశ్వరరావు ఇల్లు ఎక్కడ? బగ్గదా అయిండు, యాక్సిడెంట్ అయ్యింది, కాలిన కొట్టుకుడు, ఇంకేడికెళ్ళి ఎక్కడు ఇల్లు ఎక్కడు? అసలు ఎక్కడు. ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉన్నావు అనుకో, నేనేం చేస్తాను నాకు తెలియదు. పోరా పో. నేను ఎడిగిపోతా, ఇల్లు మాదే. ఎక్కువ మాట్లాడినావు అనుకో పుంగి బజాయిస్తా. పుంగి బజాయించడం తెలుసా? ఎక్కడదక్కడ పొలగొడతా. పోరా.